పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్లోనే సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. అలాగే పంజాబ్ కెప్టెన్గా తొలి విజయాన్ని అందుకున్నాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు సారీ చెప్పాడు. డేంజరస్గా ఆడుతున్న సాయి సుదర్శన్ను ముందుగానే అవుట్ చేసే ఛాన్స్ వచ్చింది, కానీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేశాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ 5వ బంతికి సాయి సుదర్శన్ కవర్స్ పై నుంచి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. సర్కిల్ లోపలున్న శ్రేయస్ అయ్యర్కు కాస్త పైనుంచి ఆ బాల్ వెళ్తోంది. అది అందుకోవడానికి శ్రేయస్ అయ్యర్ గాల్లోకి కాస్త ఎగిరి పట్టుకునే ప్రయత్నం చేశాడు, కానీ బాల్ చేతుల్లో పడి మిస్ అయింది. నిజానికి ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి రైట్ టైంలో జంప్ చేసుంటే ఆ బాల్ అయ్యర్ అందుకునేవాడు. మంచి ఫీల్డర్గా పేరున్న అయ్యర్ స్టాండర్డ్కి అది ఖచ్చితంగా అందుకోవాల్సిన క్యాచ్. కానీ దురదృష్టవశాత్తు అయ్యర్ అందుకోలేకపోయాడు. ఈ క్యాచ్ డ్రాప్ తర్వాత అయ్యర్ తన టీమ్మేట్ మ్యాక్స్వెల్కు సారీ చెప్పాడు. ఎందుకంటే ఆ ఓవర్ వేసింది మ్యాక్స్వెల్ కాబట్టి. అప్పటికే ఒక వికెట్ తీసి మంచి జోష్లో ఉన్న మ్యాక్స్ ఆల్మోస్ట్ 2వ వికెట్ తీశాడు. కానీ అయ్యర్ క్యాచ్ పట్టుంటే ఆ 2వ వికెట్ వచ్చేది, కానీ మిస్ అయింది. దీంతో అయ్యర్ మ్యాక్స్కి వెంటనే సారీ చెప్పాడు. ఇది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.